విగ్రహములను మా దైవములుగా ఎంచుము. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలి రండి. మీ పాపమే మీ పతనముకు కారణమైనది. మీరు ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థనని మీ బలిగా సమర్పించుడు. ప్రభు, మా పాపంగా మన్నింపు, మా మనవి అంగీకరింపుము. మేము నిన్ను స్తుతింతుము. అస్సీరియా మమ్ము రక్షించజాలదు, యుద్ధాస్త్రములు మమ్ము కాపాడలేవు. మేము మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కూరుతున్నాను. నిన్ను హృదయంతో వారిని ప్రేమించును. వారి పైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచులే నేను ఇజ్రాయేలును ఆదరించును. క్రొత్త చిగుళ్ళు పుట్టక ఒలీవు చెట్ల వలె సుందరముగా అలరారుగుడు. లెబానోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ మరల నా మీద బ్రతుకుదురు. పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబానోను ద్రాక్షరసం వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయుల మరల విగ్రహముల జోలికి పోరు. నేను వారి మనవులను ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండి చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు పడయుదురు. జ్ఞానం గల వారందరి విషయములను గ్రహింతురుగాక. వివేకం గలవారు ఈ సంగతులను అర్థం చేసుకొందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి. సజ్జనులు వాని వెంట నడుతురు, కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోదురు. ఇది ప్రభువు వాక్కు. సజీవ దేవుని వాక్యం